హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం ప్రముఖ పర్యాటక ప్రదేశం ఆగ్రా సందర్శిద్దాం. ఆగ్రాలో 3 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆగ్రా ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా ఎలా చేరుకోవాలి, ఆగ్రాలో ఎక్కడ స్టే చేయాలి, తాజ్ మహల్ తో పాటు ఆగ్రాలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, ఆగ్రాలో జరిగే స్కామ్స్ ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా ఫ్లైట్ లో ఆగ్రా చేరుకున్నాను. ఆగ్రా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ లోపల వీడియో తీయకూడదు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇలాంటి బస్సులో ఎయిర్పోర్ట్ కి అవుట్ సైడ్ డ్రాప్ చేస్తారు. 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ 50 రూపాయలు. డ్రాప్ చేసిన ప్రదేశం నుంచి ఆటో, క్యాబ్ రెండూ లభిస్తాయి. ఆగ్రాలో ఓలా, ర్యాపిడో సర్వీసెస్ ఉన్నాయి, యూస్ చేసుకోండి. నేను తాజ్ మహల్ కి 2.5 కిలోమీటర్ల దూరంలో హోటల్ తీసుకున్నాను. తాజ్ నగర్ ఏరియాలో ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ వాళ్ళు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. క్యాబ్ ఛార్జ్ తక్కువే, రిటర్న్ వెళ్తున్నాడు కాబట్టి తక్కువ ఛార్జ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా ఇంచుమించుగా 1400 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఆగ్రాకి డైరెక్ట్ ఫ్లైట్ కూడా అందుబాటులో ఉంది. ట్రైన్ లో వస్తారా లేదా ఫ్లైట్ లో వస్తారా అనేది మీ చాయిస్. ఆగ్రా నుంచి ఢిల్లీ 230 కిలోమీటర్లు ఉంటుంది. ఢిల్లీ, ఆగ్రా రెండూ కలిపి ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆగ్రాకి 60 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణ జన్మభూమి, మథురా, వృందావనం ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో మథురా, వృందావనం వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లో ఉత్తరప్రదేశ్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఆగ్రా సిటీ క్లీన్ గా ఉంది. ఇంకా అదర్ సైడ్ చూడలేదు, బట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆగ్రాకి వచ్చే మార్గం చాలా క్లీన్ గా ఉంది. ఇదే నేను స్టే చేసిన హోటల్ తాజ్ సోజన్. ఈ రూమ్ నాకు 1000 రూపాయలు పడింది. ఏసీ రూమ్, క్లీన్ గా ఉంది, నో ఇష్యూ. కాకపోతే ఇందులో అవుట్ సైడ్ ఫుడ్ అలౌ లేదు. ఇప్పుడు మనం ఆగ్రాలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఆగ్రాలో స్టే చేయడానికి తాజ్ మహల్ కి సమీపంలో ఉన్న తాజ్ గంజ్ ఏరియాలో స్టే చేయడం మంచిది. తాజ్ మహల్ కి 1/2 కిలోమీటర్ దూరంలో కూడా హోటల్స్, హాస్టల్స్ లభిస్తాయి. కాకపోతే కొంచెం ఓల్డ్ హోటల్స్. అదే విధంగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో కూడా మంచి హోటల్స్ లభిస్తాయి. ఆగ్రాలో 1000 నుంచి 1500లో మంచి హోటల్స్ లభిస్తాయి. అదే విధంగా సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు ట్రావెల్ హాస్టల్స్ లో స్టే చేయాలనుకుంటే 300 నుంచి 400లో మంచి హాస్టల్స్ లభిస్తాయి. హోటల్ లేదా హాస్టల్ కొంచెం దూరంగా తీసుకున్నా మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని తీసుకోండి. ఆగ్రాలో ఓలా, ర్యాపిడో సర్వీస్ ఉంది. కొంచెం దూరంగా తీసుకున్నా ఆటో లేదా బైక్ బుక్ చేసుకోవచ్చు. నేను హోటల్ చేరుకునే సమయానికి సాయంత్రం 5 అయింది. రేపు మనం ఆగ్రా సందర్శిద్దాం. ఉదయం 6:30 కల్లా ఫ్రెష్ అప్ అయి ముందుగా తాజ్ మహల్ సందర్శించడానికి వెళ్తున్నాను. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాను. నా హోటల్ నుంచి తాజ్ మహల్ 2.5 కిలోమీటర్లు ఉంది. ర్యాపిడోలో 70 రూపాయలు ఛార్జ్ చేశారు. తాజ్ మహల్ ఉదయం 6 గంటలకే ఓపెన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా సందర్శించవచ్చు. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి. ఆగ్రాలో మొఘల్స్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ ఉన్నాయి. అదే విధంగా మనం కొన్ని స్టోరీస్ విన్నాం కదా, షాజహాన్, ముంతాజ్, జోధా అక్బర్, సలీం అనార్కలి, ఆ ప్రదేశాలన్నీ ఇక్కడే ఉన్నాయి. తాజ్ మహల్ తో పాటు ఆగ్రా ఫోర్ట్ మరియు ఫతేపూర్ సిక్రీ, ఈ 3 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్ని దగ్గరగానే ఉంటాయి. ఒక్క ఫతేపూర్ సిక్రీ మాత్రం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాజ్ మహల్ వరకు ఆటో వెళ్ళదు. ఇక్కడి నుంచి బ్యాటరీ వెహికల్లో తాజ్ మహల్ కి వెళ్ళాలి. లోపలికి వెళితే గవర్నమెంట్ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. బయట ఆటో, రిక్షా, అదే విధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆ వెహికల్స్ ని తాజ్ మహల్ దగ్గరకు అలౌ చేయరు. మా రిక్షాలో రండి, మా ఆటోలో రండి అని టార్చర్ చేస్తారు. అలా అని వెళ్తే కొంచెం దూరంలో తీసుకెళ్లి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళండి అని చెబుతారు. గుర్తుపెట్టుకోండి. అదే విధంగా తాజ్ మహల్ మెట్రో స్టేషన్ నుంచి కూడా బ్యాటరీ వెహికల్స్ లభిస్తాయి. బ్యాటరీ వెహికల్ వాళ్ళు ఒకరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. తాజ్ మహల్ కోసం టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ లో క్యూలో నిలబడుకొని వెయిట్ చేసే బదులు ఆన్లైన్ లో టికెట్ తీసుకోవడం మంచిది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తాజ్ మహల్ కి 2 టికెట్స్ ఉన్నాయి. నార్మల్ టికెట్ 50 రూపాయలు,
తాజ్ మహల్ పైకి వెళ్లి లోపల చూడాలి అనుకుంటే 200. రెండూ కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. లేదంటే 50 రూపాయల టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాక మనసు మార్చుకుంటే అక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది, 200 టికెట్ తీసుకోవచ్చు. ఈ గేట్ దగ్గర బ్యాటరీ వెహికల్ ఆపారు. కాకపోతే ఇక్కడ నుంచి లోపలికి అలౌ లేదు. ఇటువైపు వెళితే చెకింగ్ ఉంటుంది. టికెట్ చెకింగ్ అండ్ సెక్యూరిటీ చెకింగ్ చేసి లోపలికి అలౌ చేస్తారు. ఇలా లోపలికి ప్రవేశించగానే కనిపించిన ఈ ప్రదేశం మీనా బజార్. ఇది ఆ కాలంలో మహిళలు నిర్వహించే మార్కెట్. లోపలికి రాగానే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఇదే తాజ్ మహల్ కి ప్రధాన ఎంట్రన్స్. ఎంత గ్రాండియర్ గా ఉందో చూడండి. తాజ్ మహల్ సముదాయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం. దీనిని గ్రేట్ గేట్ అని పిలుస్తారు. ఈ ద్వారం ఎర్ర ఇసుక రాతితో 93 అడుగుల ఎత్తు, 150 అడుగుల వెడల్పుతో నిర్మించబడింది. దీనిని ఆర్చ్ వే ఆకారంలో డిజైన్ చేశారు. పైన తెల్లని డోమ్స్ ఉన్నాయి కదా, ఇటువైపు 11 ఉన్నాయి, దాని వెనుక వైపు మరో 11 ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టిందట. దానికి గుర్తుగా ఇలా చేశారు. ఈ ఆర్చ్ పైన పూలతో మరియు అరబిక్ అక్షరాలతో డిజైన్స్ ఉన్నాయి కదా, అవి పెయింటింగ్స్ కాదు, స్టోన్ వర్క్. పాలరాతిని అమర్చి దానిపై డిజైన్స్ కట్ చేసి అందులో రంగురాలను అమర్చారు. ఆర్చ్ చుట్టూ అరబిక్ భాషలో ఖురాన్లోని వాక్యాలను అమర్చారు. ఇది కేవలం ప్రధాన ఎంట్రన్సే కాదు, ఇక్కడ నుంచి మనం లోపలికి ప్రవేశించేటప్పుడు తాజ్ మహల్ మెల్లిమెల్లిగా రివీల్ అవుతూ ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ చేసి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలా లోపలికి రాగానే అందమైన తాజ్ మహల్ దర్శనమిస్తుంది. తాజ్ మహల్ ముందు మొఘల్ గార్డెన్ ఉంది. తాజ్ మహల్ సందర్శించే ముందు దాని యొక్క నిర్మాణం చరిత్ర షార్ట్ గా తెలుసుకుందాం. ముంతాజ్ మహల్ షాజహాన్ యొక్క ప్రియమైన భార్య. 1631లో తను 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించింది. ఆమె మరణంతో దుఃఖంలో మునిగిన షాజహాన్ ఆమె జ్ఞాపకార్థం తాజ్ మహల్ ను నిర్మించాలని నిర్ణయించాడు. తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభించారు. 1648లో పూర్తయింది. మసీదు, గెస్ట్ హౌస్, దక్షిణాన ప్రధాన ద్వారం, బయట ప్రాంగణం, ఇతర హంగులన్నిటినీ కలిపి 1653 నాటికి పూర్తి నిర్మాణం సిద్ధమైంది. సుమారు 22 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టులో 20,000 మంది కార్మికులు పనిచేశారు. అందులో 16,000 మంది భారతీయులు, 4,000 మంది విదేశీయులు. ప్రధాన ఆర్కిటెక్ట్ గా ఉస్తాద్ అహ్మద్ లహోరీ ఆధ్వర్యంలో దీని నిర్మాణం రూపొందింది. తాజ్ మహల్ నిర్మించడానికి పాలరాతిని రాజస్థాన్ లోని మక్రానా అనే ప్రదేశం నుంచి తీసుకువచ్చారు. అదేవిధంగా చుట్టూ నిర్మించిన ప్రధాన కట్టడాలకు రెడ్ స్టాండ్ స్టోన్ ఉపయోగించారు. దీనిని ఫతేపూర్ సిక్రీ నుంచి తీసుకొచ్చారు. దీని నిర్మాణంలో 28 రకాల రత్నాలు మరియు సెమీ ప్రీషియస్ రాళ్లు ఉపయోగించబడ్డాయి. ఇవి భారతదేశం, పర్షియా, చైనా మరియు టిబెట్ నుంచి తీసుకొనబడ్డాయి. తాజ్ మహల్ యొక్క కేంద్ర భాగం పెద్ద పాలరాతిని గుండ్రంగా గోపురంలా మలిచారు. దీని చుట్టూ 4 మినార్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 మీటర్ల ఎత్తు ఉంది. మినార్లు కొద్దిగా వాలుగా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ బిల్డింగ్ తాజ్ మహల్ ధ్వంసం కాకుండా ఉండేందుకు అలా నిర్మించారు. ప్రకృతి విపత్తు వల్ల లేదా కొంతకాలానికి స్తంభాలు శిథిలమై పడిపోతే అవి నేరుగా బయటికి పడిపోయే విధంగా నిర్మించారు. తాజ్ మహల్ ప్రేమ యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ పట్ల అపారమైన ప్రేమను సూచిస్తుంది. ఇది మొఘల్ నిర్మాణ కళ యొక్క ఉన్నత శిఖరంగా పరిగణించబడుతుంది. 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది. ఇది భారతదేశంలో అత్యంత సందర్శిత పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. సంవత్సరానికి మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. రండి ఇప్పుడు మనం తాజ్ మహల్ సందర్శిద్దాం.
తాజ్ మహల్ చూడటానికి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కో విధంగా ఉంటుంది. మీకు ఉన్న టైమును బట్టి మీ ఓపికను బట్టి చుట్టూ తిరుగుతూ డిఫరెంట్ యాంగిల్స్ లో వ్యూస్ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యలో ఈ రాతి ప్లాట్ఫామ్ గమనించండి. షాజహాన్ ఈ ప్లాట్ఫామ్ పై నుంచి తాజ్ మహల్ నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడట. మనం టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మంది సెలబ్రిటీస్ తాజ్ మహల్ ముందు కూర్చొని ఫొటోస్ తీసుకుంటారు కదా, అది ఇక్కడి నుంచే. తాజ్ మహల్ కి రెండు వైపులా గమనించండి. తాజ్ మహల్ కి కుడివైపు ఉన్నది మస్జిద్. ప్రతి శుక్రవారం తాజ్ మహల్ క్లోజ్ చేస్తారు. శుక్రవారం రోజు లోకల్ పీపుల్ నమాజ్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. ఇటువైపు ఉన్నది గెస్ట్ హౌస్. మన 50 రూపాయల టికెట్ తో ఇక్కడ వరకే వెళ్ళగలం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే 200 టికెట్ తీసుకోవాలి. అటువైపు నుంచి పైకి వెళ్ళాలి. అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవచ్చు. రండి తాజ్ మహల్ ని దగ్గరగా సందర్శిద్దాం. తాజ్ మహల్ లోకి డైరెక్ట్ గా చెప్పులతో వెళ్ళకూడదు. ఇలాంటి కవర్స్ వేసుకోవాలి. టికెట్ కౌంటర్ పక్కనే అమ్ముతుంటారు, 10 రూపాయలు. పైకి రాగానే గార్డెన్ వ్యూ చాలా బాగుంది. ఇది ఆ కాలంలో నిర్మించిన గార్డెన్. ఈ యాంగిల్ నుంచి చూస్తే తాజ్ మహల్ స్క్వేర్ షేప్ లో నిర్మించినట్లుగా ఉంది కదా, కానీ ఇటు కార్నర్ నుంచి చూస్తే క్లారిటీ వస్తుంది. దీన్ని ఆక్టగనల్ షేప్ లో నిర్మించారు. తాజ్ మహల్ నిర్మాణానికి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఆగ్రాలోనే కొంత దూరంలో బేబీ తాజ్ మహల్ ఉంది. దీనికంటే 8 ఏళ్ల ముందు నిర్మించారు. అదేవిధంగా ఫతేపూర్ సిక్రీలో సలీం చిస్తీ సమాధి మరో ఇన్స్పిరేషన్. అసలు ప్రధానమైన ఇన్స్పిరేషన్ ఢిల్లీలో ఉన్న హ్యూమయూన్స్ తుంబ్. అది అక్బర్ తండ్రి సమాధి. దానిని రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు. దీన్ని పాలరాతితో నిర్మించారు. ఇది పెయింటింగ్ కాదు. ఇక్కడ అమర్చిన పాలరాతిని ఆ షేప్ లో కట్ చేసి అందులో రంగురాలను అమర్చారు. అదే విధంగా ఇక్కడ ఖురాన్ లోని వాక్యాలను పాలరాతిపై కట్ చేసి అందులో బ్లాక్ స్టోన్ అమర్చారు. ఈ ఎంట్రన్స్ ని మీరు గమనించండి. అవి చెక్కతో చేసిన కిటికీలు కాదు, పాలరాతిని అలా కట్ చేశారు. లోపల వీడియో తీయకూడదు. లోపలికి వెళ్ళగానే 2 సమాధులు ఉంటాయి, షాజహాన్, ముంతాజ్. కానీ అవి ఒరిజినల్ సమాధులు కాదు. ఎగ్జాక్ట్ గా దాని కింద అంతస్తులో ఒరిజినల్ సమాధులు ఉన్నాయట. అలా మనం చూసుకొని బయటికి వస్తే ఎదురుగా యమునా నది ఉంటుంది. యమునా నది ఒడ్డునే తాజ్ మహల్ నిర్మాణం చేశారు. ఆ ఎడమవైపు కనిపిస్తున్నదే ఆగ్రా ఫోర్ట్. నది అవతల ఎదురుగా కనిపిస్తున్నది మెహతాబ్ బాగ్. అక్కడి నుంచి వ్యూ బాగుంటుంది. తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఆ ప్రదేశంలో షాజహాన్ తన కోసం నల్ల రంగు తాజ్ మహల్ నిర్మించడం కోసం నిర్మాణం మొదలుపెట్టాడు. షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ వీడిని ఇలాగే వదిలేస్తే ఖజానా మొత్తం ఖాళీ చేసేలా ఉన్నాడని నిర్మాణం ఆపేసి షాజహాన్ ని జైల్లో బంధించాడు. తాజ్ మహల్ దగ్గరగా కంటే కొంచెం దూరంగా చూస్తేనే బ్యూటిఫుల్ గా ఉంది. అది నా ఒపీనియన్ మాత్రమే. ఇంతటితో తాజ్ మహల్ సందర్శన పూర్తయింది. ఇక్కడ క్లైమేట్ చాలా హాట్ గా ఉక్కపోతగా ఉంది. పొద్దున్నే ఇలా ఉందంటే మధ్యాహ్నానికి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తిరిగి ఈ ఎంట్రన్స్ నుంచి బయటికి వస్తాం. మనం ఎడమ వైపు నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి కుడివైపు వెళ్లి ఎడమ వైపు నేరుగా వెళితే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఇటువైపు ఉన్న బ్యాటరీ వెహికల్స్ కొన్ని డైరెక్ట్ గా ఆగ్రా ఫోర్ట్ కి వెళ్తాయి, లేదంటే తాజ్ మహల్ మెట్రో స్టేషన్ దగ్గరకు వెళ్తాయి. టికెట్ సేమ్ 20 రూపాయలు. ఒక్కసారిగా వర్షం మొదలవడంతో తిరిగి నా హోటల్ చేరుకున్నాను. వర్షాకాలం కాబట్టి ఇలాగే ఉంటుంది. మీకు ఒక ఆర్డర్ లో ఎలా కవర్ చేయాలో చెప్తాను. తాజ్ మహల్ సందర్శించాక బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆగ్రా ఫోర్ట్ చేరుకోండి. తాజ్ మహల్ మెట్రో స్టేషన్ కి ఆగ్రా ఫోర్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకోండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఆగ్రా ఫోర్ట్. కోట చుట్టూ ఉన్న బలీయమైన రక్షణ గోడను గమనించవచ్చు. ఎంట్రన్స్ లో కుడివైపు టికెట్ కౌంటర్ ఉంది. ఆ క్యూ లైన్ లో టికెట్ తీసుకునే బదులు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే బుకింగ్ లింక్ ఓపెన్ అవుతుంది.
డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. టికెట్ 40 రూపాయలు, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే 35 రూపాయలు. రండి ఆగ్రా ఫోర్ట్ సందర్శిద్దాం. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఆగ్రా కోటకు మొదటి ద్వారం. దీన్ని అమర్ సింగ్ గేట్ అని పిలుస్తారు. అమర్ సింగ్ షాజహాన్ టైంలో ఆర్మీ చీఫ్ కమాండర్ గా ఉన్నారు. అక్కడి నుంచి లోపలికి ప్రవేశించగానే కోట యొక్క రెండవ ప్రవేశ ద్వారం ఉంది. శత్రువులు సులువుగా లోపలికి ప్రవేశించకుండా అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థను నిర్మించారు. ఈ గేట్ పేరు మ్యూజిక్ గ్యాలరీ. రాజుగారు లోపలికి ప్రవేశించగానే ఈ ప్రదేశంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో తనని ఆహ్వానిస్తారు. అక్కడి నుంచి లోపలికి వస్తే ప్రధాన ద్వారం అక్బరీ గేట్ ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ఇది ఎడమ వైపుగా ఉంటుంది. ఎందుకు ఇలా నిర్మించారంటే లోపల సైన్యం ఎంతమంది ఉన్నారు అని తెలియకుండా ఇలా చేశారు. మూడవ ద్వారం గుండా లోపలికి వస్తే ఎదురుగా గమనించండి, 4వ ద్వారం ఎంత దూరంగా ఉందో. అది రాయల్ ప్యాలెస్ ఎంట్రన్స్ గేట్. శత్రువులు ఈ 3 ద్వారాలను ఛేదించుకొని లోపలికి వస్తే అక్కడి నుంచి పెద్ద పెద్ద బండరాలను, ఫైర్ బాల్స్ ని వాళ్ళపైకి పంపించే వాళ్ళట. అదే విధంగా ఈ మార్గంలో 2 వైపులా గమనించండి, ఒకవైపు నుంచి వేడి నీళ్లు, మరోవైపు నుంచి వేడి నూనె పోసేవాళ్ళట. ఆ సమయంలో శత్రువులు వెనక్కి వెళ్లి తప్పించుకోవాలనుకుంటే ఎదురుగా ఉన్న రక్షణ గోడ నుంచి అటాక్ చేస్తారు. ఈ కోటను ప్రధానంగా మొఘల్ చక్రవర్తి అక్బర్ 1565 నుంచి 1573 మధ్య కాలంలో నిర్మించాడు. ఈ కోట అక్బర్, జహంగీర్ మరియు షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్య రాజధానిగా పనిచేసింది. తరువాత షాజహాన్ తన రాజధానిని ఢిల్లీకి మార్చాడు. ఈ కోట 94 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కోటలో 25% రాజభవనాలుంటాయి. వాటిని మనం చూడగలం. 75% ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. అందులో ఎంట్రీ లేదు. మనం ఈ కుడివైపు ఉన్న ప్యాలెస్ నుంచి లోపలికి వెళ్లి మొత్తం చూసుకొని ఇలా తిరిగి వద్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది జహంగీర్ ప్యాలెస్. అక్బర్ తన కుమారుడి కోసం నిర్మించాడు. ఈ ప్యాలెస్ ముందు ఉన్నది జహంగీర్ బాత్ టబ్. జహంగీర్ జోధాబాయ్ కుమారుడు. తన అన్న మాన్ సింగ్ బంగారు తొడిగిన ఈ బాత్ టబ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ఆ బంగారాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. అదే కాదు, రాయల్ ప్యాలెస్ లో ఉన్న బంగారం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఈ ప్యాలెస్ ని రెడ్ శాండ్ స్టోన్ తో మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్ పైన విండోస్ ని గమనించండి. అక్కడ డ్రమ్స్ మోగిస్తూ రోజ్ వాటర్ ని పైన చల్లుతూ రాజుని లోపలికి ఆహ్వానించేవారట. అలా లోపలికి రాగానే ఈ ప్రదేశం చేరుకుంటాం. దీన్ని రంగ్ మహల్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఫెస్టివల్ టైం లేదా ఎంటర్టైన్మెంట్ కోసం కల్చరల్ యాక్టివిటీస్, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. కింద మగవారు ఉంటారు, పైనుంచి మహిళలు చూస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ మీరు గమనిస్తే హిందూ ఆర్కిటెక్చర్ ఉంది. రాజపుటానా స్టైల్లో నిర్మించారు. అక్కడి నుంచి మనం లోపలికి వస్తే ఇది పూర్తిగా జహంగీర్ ప్యాలెస్ వ్యూ. దీన్ని మొదటిగా ఇటుకలతో నిర్మించి దానిపైన రెడ్ శాండ్ స్టోన్ ని యూజ్ చేశారు. ఈ కోటలోకి వేడిగాలి ప్రవేశించేటప్పుడు ఆ వేడిగాలి అటు నుంచి అటే బయటికి వెళ్లే విధంగా వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. అదే విధంగా ఈ గోడల మధ్యలో కొంచెం గ్యాప్ ఏర్పాటు చేశారు. చలికాలంలో ఆ గ్యాప్ లో వేడి నీళ్లు ఉంచి వెచ్చగా ఉండే విధంగా చేస్తారట. అక్కడి నుంచి లోపలికి వస్తే ఈ ప్రదేశం చేరుకుంటాం. షాజహాన్ కి 2 కుమార్తెలు, జహనారా, రోషనారా. ఇది రోషనారా మహల్. షాజహాన్ తన కూతురి కోసం నిర్మించాడు. ఆ పైన మొత్తం బంగారు తొడుగు ఉండేదట. బ్రిటిష్ వాళ్ళ టైంలో తీసుకున్నారు. రాజస్థాన్ ఆర్కిటెక్చర్ లా ఉంది. ఈ పక్కన పాలరాతి భవనం ఉంది కదా, దానికి అవతల వైపు మరో కూతురికి జహనారా మహల్ ఉంది. ఈ పాలరాతి భవనాన్ని కాస్ మహల్ అని పిలుస్తారు. షాజహాన్ ముంతాజ్ యొక్క ప్రైవేట్ బెడ్రూమ్. పాలరాతిపై సింపుల్ డిజైన్స్ ని కళాత్మకంగా మలిచారు. ఈ ప్రదేశంలో మీరు గోడల పైకప్పు గమనిస్తే నల్లగా ఉంది కదా, ఆ ప్రదేశంలో బంగారం మరియు మనులు, డైమండ్స్ ఉండేవట. రాత్రి చీకటి పడిన తర్వాత దీపపు కాంతి వెలుగుల్లో బంగారు వర్ణంతో మెరిసిపోతూ చాలా అద్భుతంగా ఉండేదట. వాటిని కూడా బ్రిటిష్ వాళ్ళు లేపేశారు. దీనికి ఎదురుగా గార్డెన్ ఉంది. అంగూరి బాగ్ అంటే గ్రేప్ గార్డెన్ అని అర్థం. అక్బర్ కుమారుడు జహంగీర్ ఎక్కువగా వైన్ తాగుతారట. ఈ ప్రదేశంలో ద్రాక్షాలను పండించి దానితో వైన్ తయారు చేసేవారు.
ఇటువైపు ఉన్నది జహనారా మహల్. ఇది షాజహాన్ రెండో కూతురు కోసం నిర్మించాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశిస్తే రాయల్ జైల్ ఉంది. ఇది యాక్చువల్ గా జైల్ కాదు, మహల్. ఈ మహల్ ని జహంగీర్ తన భార్య నూర్ జహాన్ కోసం నిర్మించారు. ఈ పాలరాతిపై ప్రీషియస్ స్టోన్స్ తో అలంకరించారు. చాలా వరకు లోకల్ పీపుల్ పీక్కెళ్లారట. అదే విధంగా కొంతమంది పర్యాటకులు కూడా వాటిని తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు లోపలికి అలౌ చేయట్లేదు. ఔరంగజేబ్ షాజహాన్ ని బంధించాడని చెప్పాను కదా, అందుకే దీన్ని రాయల్ జైల్ అని పిలుస్తారు. తన చివరి రోజుల్లో ఇక్కడి నుంచి తాజ్మహల్ ని చూసుకుంటూ గడిపేశాడట. పాలరాతితో కిటికీలను ఎలా తయారు చేశారో చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది. ఇది కూడా ఒరిజినల్ గా రాజస్థాన్ ఆర్కిటెక్చర్. రండి ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి మెట్ల మార్గం కనిపిస్తుంది కదా, ఇది ఈ కోట నుంచి తాజ్మహల్ కి వెళ్లే అండర్ గ్రౌండ్ మార్గం. అలా మెట్లెక్కి పైకి వస్తే ఎదురుగా మీనా మస్జిద్ ఉంది. షాజహాన్ నమాజ్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేశారు. నమాజ్ చేసుకొని మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనం ముందుకు వస్తే ఈ ప్రదేశం చేరుకుంటాం. ఇది దీవానే ఖాస్ ప్రైవేట్ మీటింగ్ హాల్. ఈ ప్రదేశంలో రాజు, మంత్రులు మరియు సైనికాధికారులతో చర్చలు జరిపే ప్రదేశం. ఇక్కడ గమనిస్తే ఈ వైట్ మార్బల్ ఉన్న ప్రదేశంలో ముఖ్యమంత్రి కూర్చుంటారు. ఈ ప్రదేశంలో రాజు కూర్చుంటాడు. ఇలాంటి నల్లరాయితోనే షాజహాన్ తన కోసం మరో తాజ్ మహల్ నిర్మించాలనుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ కోటపై అటాక్ చేసినప్పుడు ఇది డ్యామేజ్ అయింది. ఈ చుట్టూ ఉన్న భవనాల్లో రాయల్ ఫ్యామిలీ నివసించేవారు. కింద ఓపెన్ ఏరియా ఉంది కదా, ఇది మీనా బజార్. అంటే రాయల్ ఫ్యామిలీ మహిళలు బయటికి వెళ్లకుండా వాళ్ళకు కావలసిన వస్తువులన్నీ ఇక్కడ లభించే విధంగా ఏర్పాటు చేశారు. తరువాత మనం అలాగే కిందకి వస్తాం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళితే మొఘల్ గార్డెన్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ భవనం దీవానే ఆమ్. ఈ ప్రదేశంలో రాజుగారు సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి సూచనలు ఇచ్చేవారు. ప్రజా దర్బార్. ఇక్కడ అక్బర్ కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్పులిచ్చేవాడట. ఇక్కడ కింద పాలరాతితో ఉన్న ప్లాట్ఫామ్ పై రైటర్ కూర్చొని తీర్పుని రాసేవారు. ఇంతటితో మన ఆగ్రా ఫోర్ట్ సందర్శన పూర్తయింది. ఇలా ఈ మార్గం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. తరువాత లంచ్ చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకొని సాయంత్రం 4:30 కల్లా బేబీ తాజ్ మహల్ చేరుకోండి. ఫుడ్ గురించి వీడియో చివరిలో చెప్తాను. ఆగ్రా ఫోర్ట్ కి 4.5 కిలోమీటర్లు, తాజ్ మహల్ మెట్రో స్టేషన్ కి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నా హోటల్ నుంచి బేబీ తాజ్ మహల్ ఇంచుమించుగా 11 కిలోమీటర్లు ఉంది. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాను. 150 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది బేబీ తాజ్ మహల్ ఎంట్రన్స్. దీని అసలు పేరు ఇత్మాద్ ఉద్ దౌలా. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. తాజ్ మహల్ ఎంట్రన్స్ లానే ఈ ఎంట్రన్స్ ని కూడా రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు. ఇది ఒరిజినల్ మొఘల్ ఆర్కిటెక్చర్. ఇదే ఇత్మాద్ ఉద్ దౌలా సమాధి. దీనిని బేబీ తాజ్ లేదా జ్యువెల్ బాక్స్ అని పిలుస్తారు. గమనించండి, చూడటానికి జ్యువెల్ బాక్స్ లాగే ఉంటుంది. ఇది మొఘల్ నిర్మాణ శైలిలో ఒక ముఖ్యమైన ఆకర్షణ. తాజ్ మహల్ కు 8 ఏళ్ల ముందే నిర్మించిన ఒక ముఖ్యమైన స్మారక చిహ్నం. 1622 నుంచి 1628 వరకు మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్ జహాన్, ఆమె తండ్రి మీర్జా గియాస్ బేగ్ మరియు ఆమె తల్లి అస్మద్ బేగం స్మృతికి నిర్మించింది. మొదటిగా పాలరాతితో నిర్మించిన సమాధి ఇదే. అంతేకాదు దీనిపై ఉన్న స్టోన్ వర్క్ గమనించండి, ఎంత కళాత్మకంగా ఉందో. తాజ్ మహల్ కంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. తాజ్ మహల్ లో వాళ్ళు చేసిన స్టోన్ వర్క్ ఇన్స్పిరేషన్ ఇదే. ఈ సమాధి లోపల సీలింగ్ కి రత్నాలతో పొదిగారు. కాకపోతే అవి బ్రిటిష్ వాళ్ళ టైంలో మొత్తం లేపేశారు. తాజ్ మహల్ లో కూడా అంతే. ఇప్పుడు మనం మెహతాబ్ బాగ్ సందర్శిద్దాం. బేబీ తాజ్ మహల్ నుంచి మెహతాబ్ బాగ్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ర్యాపిడో వాళ్ళు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. బేబీ తాజ్ మహల్ బయట ఉన్న ఆటో తీసుకున్నాను. 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది వెహికల్ పార్కింగ్ ఏరియా. ఆటో ఇక్కడే డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ పైనే నడవాల్సి ఉంటుంది. వ్యూ పాయింట్ చేరుకోవడానికి ఇంచుమించుగా 1 కిలోమీటర్ నడవాలి. మెహతాబ్ బాగ్ ఎంట్రన్స్ వరకు ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. ఇది పెద్ద
పెద్ద మొఘల్ గార్డెన్, యమునా నది అవతల నుంచి తాజ్ మహల్ వ్యూ బాగుంటుందని చెప్పాను కదా, ఆ వ్యూ పాయింట్ ఇక్కడే ఉంటుంది. సాయంత్రం వర్షం పడటం వల్ల నేను తర్వాతి రోజు డే టైంలో వచ్చాను. బాగా వేడిగా ఉక్కపోతగా ఉంది. మీరు కనుక నేను చెప్పిన ప్లాన్లో సాయంత్రం వస్తే రిలాక్స్డ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం తాజ్ మహల్ నుంచి సన్సెట్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎదురుగా తాజ్ మహల్ కనిపిస్తుంది. లోపలికి వచ్చాక కూడా కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రవహిస్తున్నది యమునా నది, ఆ అవతల తాజ్ మహల్. తాజ్ మహల్ దూరం నుంచి చూడటానికి వ్యూ చాలా బాగుంది. మీరు సాయంత్రం 6 గంటల కల్లా ఇక్కడికి చేరుకుంటే సన్సెట్ ఎంజాయ్ చేయవచ్చు. వింటర్ లో కొంచెం ఎర్లీగానే సన్సెట్ అవుతుంది. ఇలా మనం ఫుల్ డే ఆగ్రాలో చూడవలసిన ప్రదేశాలన్నీ కవర్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళడానికి ర్యాపిడో, ఓలా పనిచేయదు. లోకల్ ఆటోనే మాట్లాడుకొని వెళ్ళాలి. వాళ్ళతో బార్గెన్ చేసుకోవాల్సి ఉంటుంది. డే 2లో ఉదయం 6:30కి ఫతేపూర్ సిక్రీ సందర్శించడానికి ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసుకున్నాను. డ్రాప్ చేయడానికి 704 రూపాయలు ఛార్జ్ చేశారు. ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీ 36 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ క్యాబ్ చెక్ చేసినప్పుడు 3000 వరకు చూపించింది. అందుకే వన్ సైడ్ బుక్ చేసుకున్నాను. మీరు కనుక ఇంకా తక్కువ బడ్జెట్ లో ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీ చేరుకోవాలి అనుకుంటే ఆగ్రాలో ఈద్గా బస్టాండ్ నుంచి ఫతేపూర్ సిక్రీకి బసెస్ లభిస్తాయి. కాకపోతే తాజ్ మహల్ నుంచి ఈద్గా బస్టాండ్ ఇంచుమించుగా 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో లేదా మరో లోకల్ బస్సులో ఈద్గా బస్టాండ్ చేరుకొని ఆ బస్టాండ్ నుంచి బస్సులో ఫతేపూర్ సిక్రీ వెళ్ళొచ్చు. టికెట్ 60 రూపాయలు ఉంటుంది. ఎలా వెళ్తారు అనేది మీ చాయిస్. అదే విధంగా ఆగ్రాలో బైక్ రెంటల్స్ ఉన్నాయి. బైక్ రెంట్కు తీసుకొని ఈ ప్రదేశాలన్నీ మీరు సందర్శించవచ్చు. ఫతేపూర్ సిక్రీకి కోట వరకు వెహికల్ వెళ్ళదు. పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు నడుచుకుని వెళితే బ్యాటరీ వెహికల్స్ లభిస్తాయి. టికెట్ 30 రూపాయలు. ఈ ఎదురుగా ఉన్నది అక్బర్ కోట, ఇటువైపు ఉన్నది బులంద్ దర్వాజా, సలీం చిస్తీ దర్గా. రండి ముందుగా మనం కోటను సందర్శిద్దాం. టికెట్ 50 రూపాయలు. టికెట్ తీసుకొని అలా లోపలికి వస్తే 2 మార్గాలు కనిపిస్తాయి. మనం నేరుగా వెళ్లి కోటను చూసుకొని ఇటువైపు నుంచి రిటర్న్ వస్తాం. ముందుగా మనం ఈ కోట యొక్క చరిత్రను షార్ట్ గా తెలుసుకుందాం. అక్బర్ కి 3 భార్యలు. మొదటి భార్య ముస్లిం టర్కీ సుల్తానా, రెండవ భార్య క్రిస్టియన్ మరియం. కాకపోతే వీరికి పిల్లలు జన్మించలేదు. అక్బర్ పిల్లల కోసం సలీం చిస్తీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత జోధాబాయిని వివాహం చేసుకోవడం, వారిద్దరికి పిల్లాడు జన్మించడంతో తనకి తన పేరే సలీం అని పెట్టుకున్నాడు. ఆ సలీమే తర్వాతి కాలంలో జహంగీర్ అయ్యాడు. తన గురువు గౌరవార్థం అక్బర్ 1569లో తన రాజధానిని ఈ ప్రదేశంలో నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీని అక్బర్ చిత్తోర్గర్ మరియు రంతంబోర్ పై విజయం సాధించిన తర్వాత నిర్మించాడు. ఈ నగరానికి ఫతేబాద్ అంటే విజయనగరం అనే పేరు పెట్టాడు. కాకపోతే తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఈ రాజధానిలో కేవలం 14 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు. తరువాత ఇక్కడ నీటి కొరత, అదే విధంగా మహారాణా ప్రతాప్ నుంచి అటాక్స్ జరగడం వల్ల తన రాజధానిని లాహోర్ కి మార్చాడు. మళ్ళీ తిరిగి ఆగ్రా చేరుకున్నాడు. షాజహాన్ టైంలో ఆగ్రా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చారు. రండి ఇప్పుడు మనం కోటను సందర్శిద్దాం. మనం ఇలా లోపలికి రాగానే గుర్రాల శాల ఉంది. అదే విధంగా ఈ ప్రదేశంలో గుర్రాల వర్తకం జరిగేదట. గుర్రాలను అమ్మటం, కొనడం, గుర్రాల్ని కట్టడానికి ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది బీర్బల్ హౌస్. అక్బర్ ఆస్థానంలో ముఖ్యమైన మంత్రి. అక్బర్ బీర్బల్ కథలు చదివాం కదా, అందులో బీర్బల్ నివసించిన ఇల్లు. రెడ్ శాండ్ స్టోన్ తో దీన్ని నిర్మించారు. రాతిపై చెక్కిన అందమైన నకిషీలను గమనించవచ్చు. బ్యూటిఫుల్ గా ఉంది. దీన్ని రాజస్థాన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు. ఈ ప్రదేశంలో నెమలి కనిపించింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి బయట గమనిస్తే అది సైనికులు కోటలోకి ప్రవేశించే ఎంట్రన్స్. ఇది అక్బర్ కాలం నాటి పోస్ట్ ఆఫీస్. దాని బ్యాక్ సైడ్ ఉన్నది లేడీస్ మాస్క్. రాజకుటుంబంలోని మహిళలు నమాజ్ చేసుకోవడానికి నిర్మించారట. ఇది జోధాబాయ్ ప్యాలెస్ బ్యాక్ సైడ్. మనం అన్ని ప్రదేశాలు చూసుకొని చివర్లో జోధాబాయ్ ప్యాలెస్ దగ్గరకు వస్తాం. జోధా అక్బర్ సినిమా వచ్చింది కదా, ఈ కోటకు సంబంధించిన స్టోరీయే అది. అలా ముందుకు వస్తే ఆ కాలంలో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది అక్బర్ స్విమ్మింగ్ పూల్ అట.
ఆ ఎదురుగా ఉన్నది అక్బర్ రెండవ భార్య మరియం మహల్. అక్బర్ దీనిని క్రాస్ షేప్ లో నిర్మించారట. ఈ ప్యాలెస్ లో బంగారంతో పెయింటింగ్స్ వేశారు. ప్రస్తుతం అవి లేవు, లేపేశారు. ఆ వెంటిలేషన్ ని గమనిస్తే క్రాస్ షేప్ లో ఉంది. అదే విధంగా ఇటువైపు మేరీ మాత, మరోవైపు జీసస్ పెయింటింగ్స్ ఉన్నాయి. కాకపోతే చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. ఈ ప్యాలెస్ వెనుక కనిపించేది జోధాబాయ్ ప్యాలెస్. ఈ ఎదురుగా ఉన్నది జోధాబాయ్ కిచెన్. జోధాబాయ్ వెజిటేరియన్, అందుకే తన కోసం సపరేట్ కిచెన్ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశిస్తే కోటలోని ప్రధాన భాగం చేరుకుంటాం. ఇది ఈ కోటలో మెయిన్ హైలైట్, అనూప్ తలావ్. దీనికి ఇటువైపు ఉన్నది అక్బర్ ప్యాలెస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వాటర్ షార్టేజ్ ఉంది. అందుకే ఈ ప్రదేశంలో పడిన వర్షపు నీటిని స్టోర్ చేయడానికి ఇలా నిర్మించారు. అదే విధంగా ఈ కోట చుట్టూ కూడా చాలా వరకు స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మధ్యలో స్టేజ్ ఉంది కదా, ఆ ప్రదేశంలో అక్బర్ ఆస్థానంలో నవరత్నాల్లో ఒకరైన తాన్సేన్ సంగీత కచేరీ చేసేవారు. అక్బర్ ఆ పై స్టేజ్ నుంచి సంగీతాన్ని ఆస్వాదించేవాళ్ళు. కింద రక్షణగా సైనికులు ఉండేవాళ్ళు. ఇందులో గులాబీ సుగంధ పరిమళాలను కలిపేవారట. అక్బర్ ప్యాలెస్ చూద్దాం రండి. ఈ ప్రదేశం అంతా ఓపెన్ గా ఉంది. ఇది అక్బర్ బెడ్రూమ్. నేలకి హైట్ లో నిర్మించారు. పైకి వెళ్ళడానికి నిచ్చెన వేస్తారట. పైకి వెళ్ళిన తర్వాత నిచ్చెన తీసేస్తారు. ఎవరైనా సడన్ గా అక్బర్ పై అటాక్ చేయాలంటే కుదరదు. పైకి వచ్చి అటాక్ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపు అలర్ట్ అవ్వచ్చు అని అలా నిర్మించారట. చలికాలంలో వెచ్చగా ఉండడం కోసం దీని కింద మంట పెట్టేవాళ్ళు. ఎండాకాలంలో గది చల్లగా ఉండటం కోసం ఈ కింద మొత్తం నీళ్లు పోసి గులాబీ పూలతో చేసిన సుగంధ పరిమళాలను చల్లేవారట. ప్యాలెస్ నుంచి బయటికి రాగానే వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇందులో వైన్ తయారు చేసేవారట. ఆ ఎదురుగా ఉన్నది అక్బర్ మొదటి భార్య తుర్కీ సుల్తానా మహల్. ఈ మహల్ రాతిపై చెక్కిన డిజైన్లు చాలా బాగున్నాయి. లోపల గ్లాస్ వర్క్, అందమైన పెయింటింగ్స్ తో ఉండేదట. చాలా వరకు డ్యామేజ్ అయింది. లోపలికి అలౌ చేయట్లేదు. ఇది పంచమహల్, హవామహల్ అని కూడా పిలుస్తారు. 5 ఫ్లోర్లు ఉంది కాబట్టి పంచమహల్ అని పిలుస్తారు. దీని నిర్మాణం గమనించండి. లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క ఫ్లోర్ తగ్గుతూ ఉంది. నార్మల్ గా మనం నిర్మించేటప్పుడు మధ్యలో వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ఇది రాజు రాణులతో కలిసే ఏకాంత ప్రదేశం. ఇది అక్బర్ కాలంలో నిర్మించిన మదరసా. ఆ పై ఫ్లోర్ లో గ్రంథాలయం ఉంటుంది. కింది ఫ్లోర్ లో టీచింగ్ జరుగుతుంది. అంటే జనరల్ పబ్లిక్ కాదు, ఓన్లీ ఫర్ రాయల్ ఫ్యామిలీ. ఆ ఎదురుగా కనిపిస్తున్నది దీవానీ కాస్, అంటే సీక్రెట్ మీటింగ్ హాల్. రాజు తన మంత్రులు, సలహాదారులతో మీటింగ్ అయ్యే ప్రదేశం. దీని లోపల నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. రండి చూద్దాం. చూశారు కదా ఎంత ప్రత్యేకంగా ఉందో. పై అంతస్తుని ఇలా నిర్మించారు. మధ్యలో అక్బర్ కూర్చునేవారు. చుట్టూ మంత్రులు, సలహాదారులు, సైనికాధికారులు కూర్చునేవారు. దీన్ని కూడా ఇలా సెక్యూరిటీ పర్పస్ కోసం నిర్మించారనుకుంటా. అక్కడి నుంచి బయటికి వస్తే ఇది దీవానీ ఆమ్, సామాన్య ప్రజలు కోటలోకి ప్రవేశించే ప్రదేశం. ఈ ప్రదేశంలో రాజుగారు కూర్చొని వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసేవారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు అమలు చేసేవారు. మళ్ళీ వెనక్కి వస్తే దీవానే కాస్ కి ఇటువైపు ఉన్నది ఖజానా గర్, ట్రెజరీ హౌస్. కోటలో ధనాన్ని భద్రపరిచే ప్రదేశం. కాకపోతే దీన్ని మనం గమనిస్తే ఇక్కడ ఖజానా ఉన్నట్లు ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇలా షెల్ఫ్స్ నిర్మించారు. ఇక్కడ ధనాన్ని దాచేందుకు సీక్రెట్ ప్లేస్ ఉంది. దీనిపై ఇలా రాతితో కవర్ చేసేవారు. చూడటానికి నార్మల్ గదిలాగే ఉండేది. ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి వెళితే ఎదురుగా పంచమహల్ కనిపిస్తుంది. ఇటువైపు ఉన్నది జనానా హాస్పిటల్, అక్బర్ కాలం నాటి హాస్పిటల్. అటువైపు అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఆ ప్రదేశంలో డాక్టర్స్ ఉండేవారట. ఇక్కడ నుంచి మనం బయటికి వెళితే జోధాబాయ్ ప్యాలెస్ ఉంది. రండి లోపలికి వెళ్దాం. ప్యాలెస్ మధ్యలో విశాల ప్రాంగణం ఉంది. ఆ మధ్యలో ఉన్నది తులసి చెట్టు. ఎదురుగా ఉన్నది ప్రార్థనా మందిరం. ఆ ప్రదేశంలో జోధాబాయ్ శ్రీకృష్ణుణ్ణి ఆరాధించేవారట. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది జోధాబాయ్ సమ్మర్ ప్యాలెస్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వింటర్ ప్యాలెస్.
మిగతా రాణులతో పోల్చుకుంటే జోధాబాయి ప్యాలెస్ పెద్దదిగా ఉండడానికి కారణం తను అక్బర్ కుమారునికి జన్మనిచ్చింది. అతని పేరు జహంగీర్. ఇంతటితో మన అక్బర్ కోట సందర్శన పూర్తయింది. కనిపిస్తున్నది సలీం చిస్తీ దర్గా. ఆ దర్గా యొక్క ఎంట్రన్స్ చాలా ఫేమస్. దాన్ని బులంద్ దర్వాజా అని పిలుస్తారు. రండి చూద్దాం. ఇటువైపు ఉన్నదాన్ని బాద్షాహీ దర్వాజా అని పిలుస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్బర్ పిల్లలు లేకపోతే సూఫీ సెయింట్ సలీం చిస్తీ గారి దగ్గరకు వచ్చారని. అది ఈ ప్రదేశమే. తన కోసం ఈ ప్రదేశాన్ని నిర్మించారు. ఇప్పటికీ తన ఫ్యామిలీ ఇక్కడే నివసిస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే వారి అనుచరుల సమాధులు, ఇటువైపు ఉన్నవన్నీ గదులు. ఇదే సూఫీ సెయింట్ సలీం చిస్తీ సమాధి. మొదటిగా అక్బర్ ఈ సమాధిని రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు. జహంగీర్ తన ఆశీర్వాదంతోనే తాను జన్మించాడని తన సమాధిని పాలరాతితో పునర్నిర్మించాడు. ఇది కూడా తాజ్ మహల్ కి ప్రేరణగా నిలుస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ కొన్ని స్కామ్స్ జరుగుతాయి. తన సమాధిపై చెద్దరు కప్పాలి, మీ కోరికలు తీరుతాయని చెప్పి వాటిని కాస్ట్లీ రేటుకి అమ్ముతారు. వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళటమే. ఆ కప్పిన వాటిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతుంటారు. మీకు నిజంగా తనకు సమర్పించాలి అనుకుంటే బయట షాప్స్ లో కొనుక్కోండి. వీలైతే ఆగ్రాలోనే కొనుక్కోండి. ఇటువైపు ఎదురుగా కనిపిస్తున్నదే బులంద్ దర్వాజా. ఇది ప్రపంచంలోనే అతి వెడల్పైన ఎంట్రన్స్ గేట్. చాలా అద్భుతంగా నిర్మించారు. మీరు సలీం అనార్కలి స్టోరీ విన్నారు కదా, ఆ సలీం ఈ జహంగీర్ ఇద్దరు ఒకటే. అనార్కలి డాన్సర్, తన అసలు పేరు షరీఫ్ ఉనిసా. అక్బర్ తనని సలీంతో కలవకుండా అండర్ గ్రౌండ్ లో బంధించారని చెప్పారు కదా, అది ఇక్కడే ఉంది. మనం లోపలికి ఇలా ఎంటర్ అవుతాం కదా, అక్కడి నుంచి అలా వరుసగా నడుచుకుంటూ వెళితే చివర్లో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే అక్బర్ అనార్కలిని అండర్ గ్రౌండ్ లో బంధించాడు. ఆ తరువాత తనని పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ కి పంపించాడు. ఇంతటితో మన ఫతేపూర్ సిక్రీ సందర్శన పూర్తయింది. తిరిగి బ్యాటరీ వెహికల్ లో పార్కింగ్ ఏరియా చేరుకున్నాను. పొద్దున నన్ను డ్రాప్ చేసిన క్యాబ్ పర్సన్ వెయిట్ చేస్తాను, రిటర్న్ సేమ్ ప్రైస్ ఇవ్వండి అని అడిగాడు. ఆగ్రాకి తిరిగి వెళ్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది సేమ్ ప్రైస్ ఇవ్వండి రిటర్న్ వెళ్తామని అడుగుతారు. తరువాత వెయిటింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇంత టైం అయింది, ఈలోపే రావాలి, ఇలా మాట్లాడతారు. ఇవి ముందే మాట్లాడుకుని వెళ్ళండి. దర్గా సమీపంలోనే బస్ స్టాండ్ ఉంది. బస్సులో రిటర్న్ వెళ్ళొచ్చు. వీడియో చివర్లో ఆగ్రా ఫుడ్ గురించి చెప్తాను కదా. ఆగ్రాలో బ్రేక్ఫాస్ట్ సేమ్ నార్త్ ఇండియా లానే సమోసా, కచోరీ లేదా పూరి. ఫుడ్ వెజ్ మీల్స్ మరియు నాన్ వెజ్ రెండూ లభిస్తాయి. ఆగ్రాలో ఫుడ్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, అంత నీట్నెస్ లేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా సరిగ్గా లేదు. కొంచెం మీడియం రేంజ్ మంచి రెస్టారెంట్స్ కి వెళ్తే ప్రైజెస్ దారుణంగా ఉన్నాయి. కాకపోతే 1-2 రోజులకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో వాళ్ళు చేసే రెస్టారెంట్ స్కామ్. మీరు గూగుల్ మ్యాప్ లో నియర్ బై రెస్టారెంట్ చూసుకొని వాటి రేటింగ్స్ రివ్యూ చెక్ చేసుకొని రెస్టారెంట్ కి వెళ్ళడం మంచిది. ఆటో వాళ్ళు అది మంచి రెస్టారెంట్ కాదు, ఇది సరిగ్గా ఉండదు, నేను ఆగ్రాలో బెస్ట్ రెస్టారెంట్ కి తీసుకెళ్తానని చెప్పి వాళ్ళకి లింక్ ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్తారు. అక్కడికి పోతే ప్రైజెస్ దారుణంగా ఉంటాయి. మినిమం కబాబ్ 500 ఉంటుంది, అది కూడా స్మాల్ ప్లేట్. కాబట్టి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన హోటల్కి వెళ్ళండి. ఆగ్రాలో పెతా స్వీట్స్ చాలా ఫేమస్. సొరకాయతో తయారు చేస్తారు. ఇది కూడా చాలా షాప్స్ ఉంటాయి. ఆటో వాళ్ళు వాళ్ళకి లింక్ ఉన్న దానికి తీసుకెళ్తారు. ఒరిజినల్ పంచీ పెతా వాళ్ళ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కింద చూస్తే ఆగ్రాలో వాళ్ళ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది. మీకు ఏది దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. అదే విధంగా ఆటో వాళ్ళు షాపింగ్ ఏరియాకి వాటికి తీసుకెళ్తారు. వాళ్ళు కొనే వరకు పీడిస్తారు. వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిటర్న్ సేమ్. ఆగ్రా నుంచి మన తెలుగు రాష్ట్రాలు చేరుకోవడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఐఆర్సిటిసి యాప్ లో చెక్ చేయండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.